So, hello my dear students, welcome back to your favorite channel PIT classes. I hope you all are fine, doing good. So, NEET exam అయితే అయిపోయింది. So, I hope మీరు ఇప్పటివరకు అయితే మొత్తానికి పేపర్ అనాలిసిస్ అయితే చేసుకునే ఉండొచ్చు. అండ్ ఆల్సో మీలో చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొచ్చు అనుకుంటున్నాను, డ్రాప్ ఈ ఇయర్ మీరు తీసుకోవాలా వద్దా అనేది. సో whether you have to take a drop or whether you have to pursue the other courses. So వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ ఒక చిన్న స్ట్రాటజీ మీ ముందుకి. So my dear students, before to take a drop or to have the other courses, first thing what you have to know is analysis of a paper. మస్ట్ అండ్ షుడ్. సో పేపర్ అనాలిసిస్ అయితే మీరు చేసుకోంటారు అని అనుకుంటున్నాను. ఓకే, ఎంత డిఫికల్టీ లెవెల్ ఉన్నింది, రైట్, హౌ మెనీ క్వశ్చన్స్ వేర్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ, హౌ మెనీ క్వశ్చన్స్ వేర్ టు ద లెవెల్ ఆఫ్ జేఈ మెయిన్స్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో డ్రాప్ చేయడానికి ముందు దీంతో పాటు మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ మిస్టేక్స్ that have been committed by yourself. సో మీ వల్ల ఈ ఒక నీట్ పేపర్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. సో లెట్స్ సీ, దీస్ ఆర్ సర్టన్ మిస్టేక్స్ దట్ మైట్ హ్యావ్ బీ కమిటెడ్ బై యువర్ సెల్ఫ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోవడం. సో ఇన్సఫిషియంట్ ప్రిపరేషన్ అనేది ఒక కారణం ఉండొచ్చు కదా. సో మేబీ మీరు నీట్గా అయితే అప్లై చేశారు, మీరు ఎగ్జామ్ కూడా రాశారు, బట్ దానికంటే ముందు ఏ లెవెల్లో అయితే మీ ప్రిపరేషన్ ఉండాల్సిందో మీరు ఆ లెవెల్ ప్రిపరేషన్ చేయకుండా ఉండొచ్చేమో. సో మేబీ దట్ వాస్ ద రీజన్ వై యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ. సో అదొక కారణం ఉండొచ్చు. పానిక్ లెవెల్, చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సఫిషియంట్ ప్రిపరేషన్ అయితే అవుతారు, బట్ ఆ క్వశ్చన్ పేపర్ చూడగానే వాళ్ళు పానిక్ లెవెల్ వెళ్ళిపోతారు అనమాట, టెన్షన్, చెమటలు, రైట్. సో ఇదొక రీజన్ ఉండొచ్చేమో. మేబీ మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, బట్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ లేదా పానిక్ వాజ్ ద రీజన్. థర్డ్ వచ్చేసి ఎగ్జామ్స్ ముందు మీ హెల్త్ ఇష్యూస్ అనమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని కారణాల వల్ల, రైట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ దట్ యు వేర్ సపోజ్ టు గివ్, అదొక కారణం ఉండొచ్చు. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇన్విజిలేటర్ డిస్టర్బెన్సెస్ కదా. సో నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు సమ్ టైమ్స్ ఇన్విజిలేటర్ మధ్యలో వచ్చేసి సైన్ చేయమని చెప్పేసి, లేదా మన ఐడెంటిటీ కార్డ్ చూపించమని చెప్పి, సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ కూడా మనకు వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు అనమాట. దాట్ ఆల్సో కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఫార్ ద అనాలిసిస్ టైం, అంటే మేనేజ్మెంట్ కాకుండా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓఎంఆర్ షీట్ మనం ఫిల్ చేసేటప్పుడు, ఆ బబలింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక ఆప్షన్ అనుకుంటాం, బట్ బబల్ చేసేటప్పుడు మనం ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతాం అనమాట. సో మేబీ దీస్ ఆర్ ద రీజన్స్ మై డియర్ స్టూడెంట్స్ దట్ యూ హ్యావ్ టు అనలైజ్ బిఫోర్ కదా. సో ఒకవేళ దీస్ ఆర్ ద రీజన్స్, ఈ రీజన్స్ వల్ల ఓకే సమ్ క్వశ్చన్స్ వేర్ జేఈ మెయిన్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనుకుంటున్నాం కానీ కొంచెం ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ బయాలజీ చూసుకున్నట్టయితే లెందీగా ఉన్నది కదా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చినప్పుడు కొంచెం ట్రికీ క్వశ్చన్స్ అండ్ చాలా హై లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ పార్ట్ని మనం పక్కకు పెట్టేసి, రైట్, మిగతా క్వశ్చన్స్ అయితే ఎన్సీఆర్టీ నుంచే వచ్చాయి కదా. సో అవి మనం అటెంప్ట్ చేయలేకపోయాము అని అంటే మేబీ దీస్ కుడ్ బీ సమ్ ఆఫ్ ద రీజన్స్. ఒకవేళ దీస్ వేర్ సమ్ ఆఫ్ ద రీజన్స్, దెన్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలి, రైట్, నౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు బకల్ అప్. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఒకవేళ ఎస్ మేడం ఈ కారణం వల్లే ఈ ఒక ఇన్విజిలేటర్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు, లేదా టైం మేనేజ్మెంట్ నాకు చేయడం రాలేదనుకోవచ్చు, లేదా భయపడి నేను సరిగ్గా అటెండ్ చేయలేదనుకోవచ్చు, లేదా బబలింగ్ నేను తప్పుగా చేశాను అనే వాళ్ళు ఉన్నట్టయితే, దెన్ మై డియర్ స్టూడెంట్స్ మీరు వీటినంతా కూడా నేను నెక్స్ట్ ఇయర్కి మేడం ఖచ్చితంగా జయిస్తాను, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చేస్తాను అన్నట్టుంటే ఆ స్టూడెంట్స్లో మీరు ఒకరైతే, దెన్ డ్రాప్ మీరు తీసుకోండి నాన్న. దిస్ ఈజ్ ద ఫస్ట్ సజెషన్. ఫస్ట్ ఎవరో మాటల మీద మీరు డ్రాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళు చెప్తున్నారని మీరు ఇనిషియేటివ్గా డ్రాప్ తీసుకోవాలని అవసరం లేదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీలో రావాలి. మీరేం మిస్టేక్స్ చేశారు, ఎక్కడ మీరు లాగ్ అయి ఉన్నారు అనేది మీకు తెలుసు కనుక, సో ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ నేను ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026 నీట్లో నా ప్రిపరేషన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ మీకుంటే ఖచ్చితంగా మీరు డ్రాప్ తీసుకోండి అనేది అయితే నేను ఫస్ట్ సజెషన్ మీకు ఇస్తాను. ఓకే, ఇంకో కొన్ని పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అన్న. రైట్, సమ్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
రైట్. లాస్ట్ ఇయర్ అంతా మనకు తెలుసు పేపర్ లీక్ అన్నారు, మేబీ సో మెనీ థింగ్స్, గ్యాంబ్లింగ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, అది మన అవుట్ ఆఫ్ కంట్రోల్ థింగ్. ఓకేనా. డిఫికల్టీ లెవెల్, స్పెల్లింగ్ ఇస్ మిస్టేక్. ఓకే, డిఫికల్టీ లెవెల్, సో అది కూడా ఏంటంటారు, అవుట్ ఆఫ్ కంట్రోల్. రైట్. అండ్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టేసి మిగతా మిస్టేక్స్ మనం ఏవైతే ఉన్నాయో వాటిని మనం జయించగలిగితే డెఫినెట్లీ మన 2026 నీట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ మై డియర్ స్టూడెంట్స్ యూ కెన్ టేక్ అ డ్రాప్ అండ్ గో టు ద ఎగ్జామినేషన్. ఓకే, నౌ హౌ టు డిసైడ్, దట్ వాస్ ద బేసిక్. ఇప్పుడు ఎలా డిసైడ్ చేయాలి డ్రాప్ తీసుకోవాలా వద్దా అని. రైట్. సో మై డియర్ స్టూడెంట్, ఫస్ట్ ఇప్పుడు మీరు ఇదే సంవత్సరం మీరు సెకండ్ వాట్ ఇస్ దట్ ఇంటర్ అయిపోయింది అనమాట. రైట్. 12th క్లాస్ కంప్లీట్ చేసి మీరు ఈ 12th క్లాస్తో పాటే మీరు ఫస్ట్ టైం నీట్ ఎగ్జామినేషన్ అటెండ్ చేసి ఉంటే 12th ఎగ్జామినేషన్ ఓకే ఐపీఏతో పాటు ఫస్ట్ ఐపీ జస్ట్ ఇప్పుడే మీది అయిపోయింది, దాంతో పాటు ఒకవేళ నీట్ మీరు అటెండ్ చేసి ఉంటే దెన్ ఈ నీట్ మీది ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ ఇక్కడ మీరు అంత చక్కగా అటెండ్ చేయకపోతే దెన్ డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటి, యూ కెన్ టేక్ అ కంప్లీట్ డ్రాప్. ఎందుకంటే మీది ఫస్ట్ అటెంప్ట్, ఇది ఫస్ట్ అటెంప్ట్. జస్ట్ మీరు ఇప్పుడే 12th కంప్లీట్ చేశారు, మీకున్న నాలెడ్జ్తో మీకున్న క్లాసెస్ ఓకే మీరు తీసుకున్న కోచింగ్తో పాటు మీరు ఫస్ట్ టైం నీట్ అటెండ్ చేశారు. ఓకేనా. దెన్ కానీ మీకు అంతగా మీరు ఇవ్వాల్సిన బెస్ట్ మీరు ఇవ్వలేదు, దెన్ యూ కెన్ టేక్ అ డ్రాప్ మై డియర్స్. ఓకే. సో కంప్లీట్ ఇయర్ మీరు డ్రాప్ తీసుకొని చక్కగా మీరు 2026కి నేను చెప్పినట్టు పాతవన్నీ మిస్టేక్స్ మనం ఏవైతే జరిగినాయో వాటిని అంతా కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ వస్తే డెఫినెట్లీ 2026 ఎగ్జామినేషన్ విల్ బీ అ ఫ్రూట్ఫుల్ వన్. ఓకే, ఇఫ్ గాడ్ గ్రేస్ ఇస్ దేర్ కదా, దాంతోపాటు మీ హార్డ్ వర్క్. అదే ఒకవేళ సెకండ్ అటెంప్ట్ అనుకోండి, ఆల్రెడీ మేడం నేను లాస్ట్ ఇయరే డ్రాప్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ నేను డ్రాప్ తీసుకున్నాను, ఇంట్లో వాళ్ళని ఒప్పించాను, ఓకే అంత చేశాను, ఫైనాన్షియలీ చాలా ఖర్చు పెట్టాను, అన్ని కోర్సెస్ అటెండ్ చేశాను, కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, ఓకే ఇవన్నీ చేసిన తర్వాత కూడా రైట్ రావాల్సిన మార్క్స్ రాలేదు అని మీరు అనుకుంటుంటేనా రైట్. సో ఇప్పుడు కూడా ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ థింగ్ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ సపోర్ట్, ఓకే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఫస్ట్ డ్రాప్ అయినా కూడా మేడం సెకండ్ డ్రాప్ నేను తీసుకొని చేయాలనుకుంటున్నాను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే, నీ ఫ్యామిలీ సపోర్ట్ నీకునుంటే ఖచ్చితంగా నువ్వు ఈ ఇయర్ కూడా డ్రాప్ తీసుకొని యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ నీట్ 2026 మై డియర్ స్టూడెంట్స్ కదా. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, సి నో బడీ కెన్ చేంజ్ ద వరల్డ్. మీ సైడ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసినా అది ఇంపార్టెంట్ కాదు నాన్న, దాట్ విల్ వర్క్ ఫర్ సమ్ ఎక్స్టెంట్, బట్ చేంజ్ అనేది సెల్ఫ్ మోటివేషన్, ఆ కాన్ఫిడెన్స్ అనేది నీలో నుండి రావాలి రైట్. సో ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ నో వాట్ ఈస్ యువర్ డ్రాబ్యాక్, ఇఫ్ యూ నో where you have to come up or which is the field that you have to overcome, definitely my dear student, then even though each stage lo kuda you can take a drop second time and prepare for the NEET examination 2026 with a right backup, right. Okay, okavela midi third attempt లేదా 4th అటెంప్ట్ లేదా 5th అటెంప్ట్ ఆల్రెడీ ఎన్నిసార్లు మీరు డ్రాప్ తీసుకున్నారు రైట్. దెన్ మై డియర్ స్టూడెంట్స్ అలాగైతే ఈ ఇయర్ మీరు డ్రాప్ తీసుకోవాలి అనే ఆలోచన పక్కన పెట్టేసేయండి నాన్న రైట్. ఎందుకు అని అంటున్నానా, మిమ్మల్ని నేను ఏమంటారు అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, లేదా మిమ్మల్ని నేను డీమోటివేట్ చేయాలని మాట అనట్లేదు, కానీ ఆల్రెడీ మీరు 4th 5th టైం డ్రాప్ తీసుకొని అటెండ్ చేశాను నాన్న రైట్. ఇంత జరిగిన తర్వాత కూడా క్వశ్చన్ పేపర్లో ప్యాటర్న్ చేంజ్ అవడం వల్లనో లేదా వేరియస్ మనం ఇందాక మిస్టేక్స్ అనాలిసిస్ చేసాం కదా దాని వల్లనో మీరు పేపర్ని మంచిగా చేయలేకపోయారు అవునా. సో ఒకవేళ ఈ ఇయర్ కూడా మీరు డ్రాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాలి అని అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ మై డియర్ స్టూడెంట్ అదే పరిస్థితి జరిగితే మీరు ఇమోషనలీ బ్రేక్ డౌన్ అయిపోతారు కదా, మెంటలీ మీరు ఇంబ్యాలెన్స్ అయిపోతారు, ఫిజికలీ కూడా అది దెబ్బతింటుంది నాన్న. సో మై సజెషన్ యాజ్ అన్ ఎల్డర్ మెంటర్, మీరు ఆల్రెడీ చాలాసార్లు డ్రాప్స్ తీసుకున్నారు, 3rd టైం 4th 5th 6th ఓకే ఇన్నిసార్లు తీసుకున్నారు, అయినా కూడా జిద్దుగా
మీకు పట్టుదల ఉంది, మేడం నేను నీట్ కొట్టాల్సిందే అని, అది చాలా మంచిదమ్మా, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కీడెంచి మేలెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే స్ట్రిక్ట్గా రైట్ ఏదైనా ఎగ్జామినేషన్ జరిగిందనుకోండి, దెన్ ఆ టైంలో కూడా మీరు ఇది అటెండ్ చేయలేదు అని అంటే, బికాజ్ ఆల్రెడీ యూ హ్యావ్ డ్రాప్డ్ ఫర్ సో మెనీ టైమ్స్, మేబీ యూ విల్ గెట్ ఇన్ టు ఫిజికల్, మెంటల్, ఇమోషనలీ ఇంబ్యాలెన్స్ స్టేట్. సో ఎవరన్నారు నాన్న కేవలం నీట్ కొడితేనే, కేవలం డాక్టర్స్ అవుతేనే లైఫ్ అనేది, దిస్ ఈస్ ద నెగటివ్ థింగ్ కదా. ఇది మైండ్లో నుంచి మనం తీసేయాలి. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. కేవలం డాక్టర్ అవుతేనే లైఫ్ కాదు కదా, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. ఆ లెవెల్కి బ్యూటిఫుల్గా కోర్సెస్ ఉన్నాయన్నమాట. యూ కెన్ ఎర్న్ సిమిలర్ టు ద డాక్టర్స్ వాట్ దే ఆర్ ఎర్నింగ్. బట్ మీరు మీ లైఫ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఆ నీట్ అనే కాన్సెప్ట్ని పక్కకు పెట్టేసి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి తెలుసా, సో అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి, మనకు తెలీదు, మన పిల్లలకి తెలీదు రైట్. నీట్ లేకుండా, ఎంసెట్ లేకుండా రైట్, ఇవన్నీ మనం ఎన్నో కోర్సెస్ ఉన్నాయి నాన్న, విచ్ విల్ ఫెచ్ యూ అ గుడ్ సాలరీ. సో గివ్ అ ఛాన్స్ ఫర్ ద లైఫ్ టు చేంజ్ యువర్ లైఫ్ కదా రైట్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, మేడం నేను ఆల్రెడీ ఇన్ని డ్రాప్స్ తీసుకున్నాను, ఇది ఒక్కసారి ట్రై చేస్తానంటే మంచిదే. బట్ రిమెంబర్, ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగితే అగైన్ యూ విల్ గెట్ ఇన్ టు దిస్ సో మెనీ అదర్ థింగ్స్ నాన్న. సో నేనేమంటానంటే ప్రిపేర్ అవ్వండి, కానీ కంప్లీట్ డ్రాప్ తీసుకోవద్దు. టేక్ అ పార్షల్ డ్రాప్. వాట్ యూ హ్యావ్ టు డూ దెన్, యూ హ్యావ్ టు టేక్ అ పార్షల్ డ్రాప్. అంటే అర్థం ఏంటి, కంప్లీట్గా డ్రాప్ తీసుకొని నేను ఇదే ప్రిపేర్ అవుతాననే మూర్ఖత్వంతో కాకుండా, మనం ఏదన్నా వేరే గ్రాడ్యుయేట్ కోర్సెస్ రైట్, వేరే బీఎస్సీ కోర్సెస్ కావచ్చు, వేరే లైఫ్ సైన్స్ కోర్సెస్ కావచ్చు, మన దగ్గర వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని జాయిన్ చేసి వాటితో పాటు రైట్ మనం పార్షల్లీ ఈ నీట్కి ప్రిపేర్ అవుదాం. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ పార్షల్ డ్రాప్. సో మై సజెషన్ ఫర్ ద 3rd, 4th, 5th అండ్ సో ఆన్, ఎవరైతే ఇంతవరకు డ్రాప్స్ తీసుకున్నారో నానా నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, ఖచ్చితంగా అవ్వండి. అవర్ సపోర్ట్ ఈస్ విత్ యూ. అయితే డోంట్ టేక్ అ కంప్లీట్ డ్రాప్, బట్ వాట్ యూ హ్యావ్ టు డూ, take a partial drop. Ante join some courses which you like, okay, and then danto paatu you also prepare for the upcoming NEET 2026. I hope this is clear. Now ee andito paatu second thing what you have to decide, commitment. Ippudu meeru I hope you got an idea, ఎవరు డ్రాప్ తీసుకోవాలి, ఎవరు పార్షియల్ డ్రాప్ తీసుకోవాలని. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటన్నా కమిట్మెంట్. ఓకే, జస్ట్ డ్రాప్, జస్ట్ పార్షియల్ డ్రాప్ తీసుకుంటే కాదు కదా, కమిట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో పక్కాగా కూర్చొని నేను డేలో ఇన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, 24 hours మీ మై డియర్ స్టూడెంట్స్ ఒకసారి మీ సీనియర్స్ని అడగండి, టాపర్స్ని అడగండి, ఎవ్రీ డే మినిమం 16 to 17 hours వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక నీట్ క్రాక్ చేయాలి అని అంటే వాళ్ళ డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. అలా అని మిమ్మల్ని నేను అగైన్ ఐఎమ్ నాట్ పుల్లింగ్ యూ బ్యాక్ కదా. సో ఒకవేళ మీరు ఇప్పటిదాకా అది చేయలేదు అని అంటే నౌ దిస్ ఇస్ ద టైమ్ వేర్ మై డియర్ స్టూడెంట్ మీ కమిట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండాలి, రీల్స్లో టైం గడపడానికి కొంచెం తక్కువ చేయాలి రైట్. యూ హ్యావ్ టు కట్ షార్ట్ ఆల్ దిస్ థింగ్స్. మోర్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ ది ఎన్సీఆర్టీ, మోర్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, మోర్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ మేకింగ్ యువర్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అన్న. ఎంత షార్ట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ దాట్ విల్ బీ అ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో సెకండ్ ఏంటి, మన కమిట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఈజ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ రైట్. ఫైనాన్షియల్గా కూడా కొన్ని పాయింట్స్ మనం ఆలోచించుకోవాలి రైట్. యూ వాంట్ టు బికమ్ అ నీట్ ఆస్పిరెంట్, యూ వాంట్ టు రైట్ క్రాక్ ద నీట్, యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ దానివల్ల రైట్ ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి, కోచింగ్స్ జాయిన్ అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి. సో నౌ మై డియర్ స్టూడెంట్, బికాస్ యూట్యూబ్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ మనకు ఫ్రీగా అందులో కూడా అవైలబుల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్రాష్ కోర్సెస్ మనకు సింపుల్గా ఏమంటారు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది. సో దాట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. సో ఈ ఫ్యాక్టర్ని మనం ఒకవేళ అంత కన్సిడర్ చేయకపోయినా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా, ఫ్యామిలీ సపోర్ట్.
దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న కదా. సో మనం డ్రాప్స్ తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే ఫస్ట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి కదా. మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ పీర్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో దాట్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అట్ ద లాస్ట్ మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ మై సజెషన్ రైట్, మనం ఫస్ట్ మన నీట్లో చేసిన మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా నేను ఓవర్కమ్ చేస్తాను మేడం, ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఐ నో హ్యావ్ టు ఓవర్కమ్ అన్నప్పుడు దెన్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ అ డ్రాప్. అండ్ అటెంప్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ మీది ఫస్ట్ అటెంప్టా, చలో టేక్ అ కంప్లీట్ డ్రాప్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నీట్ 2026, గివ్ యువర్ బెస్ట్. ఓకే, సెకండ్ అటెంప్ట్ గో టు ద డ్రాప్. బట్ ఎప్పుడైతే థర్డ్ డ్రాప్, ఫోర్త్ డ్రాప్ అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని మై సజెషన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ కంప్లీట్ డ్రాప్, పార్షల్ డ్రాప్ తీసుకుందాం నాన్న. జాయిన్ సమ్ కోర్స్, దాంతోపాటు కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం నీట్ 2026కి కూడా ప్రిపేర్ అవుతే చాలా మంచిది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ important and useful for you. Once again my dear students, okay, so survive avvali life lo, right? So neat crack cheyali, doctor avutene value untundi అని అంటే ఇది చాలా wrong. There are so many other things where you can pursue your life nana. So think of it kada, life is very important, life is very precious. Neat crack అవ్వలేదని మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, మిమ్మల్ని మీరు కించపరుచుకోకుండా, మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి తీసుకెళ్లకుండా నానా, come out of this. Don't worry about what the world is saying, don't worry or don't compare with the others. You are the best, everybody is unique kada. So you are the best nana. So ఇది అవ్వలేదంటే ఏముంది, నీ లైఫ్లో ఇంకా మంచిదే జరగాలని గాడ్స్ ప్లాన్ ఉంటుంది. జస్ట్ ఆలోచించు, చాలా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి, వేరియస్ బయాలజికల్ స్కోప్స్ ఉన్నాయి, బయాలజీలో చాలా స్కోప్స్ ఉన్నాయి నాన్న, విచ్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ సాలరీ. ఓకేనా? సో try, think of it, and then decide whether you have to take a drop or whether you have to move on with the other courses to make your life a beautiful, beautiful and a successful one. All the very best, my dear students.